90% ఆఫ్ ఫ్రీలాన్సర్స్ స్టార్ట్ చేసిన 6 మంత్స్లోనే క్విట్ అవుతారు. దీనికి రీజన్స్ ఏంటి? ఇనీషియల్ స్టేజ్లో మేబీ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అయి ఉండొచ్చు, లేదా ఆఫ్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు. దే ట్రై టు డూ ఎవ్రీథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ ఏ ప్రాపర్ నీష్. అలానే ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో అనేది లేకపోవడం. అసలు మీరు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అనే క్లారిటీ లేనప్పుడు క్లయింట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు? అప్రోచ్, ఫ్రీలాన్సర్ ఇటువంటి ప్లాట్ఫామ్స్లో రిజిస్టర్ అయ్యి లీడ్స్ కోసం ఎదురు చూడటం. యూజువల్గా ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి, కానీ వెయిట్ చేయకూడదు. ఆపర్చునిటీస్ కోసం మీ పర్సనల్ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వన్, ఇది నేను చాలా మందిలో అబ్జర్వ్ చేశానండి, కన్సిస్టెన్సీ అనేది ఉండదు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక నెల మాత్రం చాలా సీరియస్గా వర్క్ చేసేస్తారు, తర్వాత స్లోగా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళలో తగ్గిపోతుంది. సో ఫ్రీలాన్సింగ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఈక్వల్గా ఈ పాయింట్స్ అన్నిటిపైన మీరు వర్క్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా మీ ఫ్రీలాన్స్ కెరియర్ స్టార్ట్ చేయాలి, కానీ ప్రాపర్ గైడెన్స్ లేదు అని ఆలోచిస్తుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ.